రామచంద్ర రెడ్డి గారు మొదటి ఏడాది పూర్తిగా ఆయన అసలు చేసిన ప్రామిసులకు సంబంధించి ఏది కూడా ఆయన ఫుల్ఫిల్ చేయకుండా ఇప్పటికిప్పుడు డైరెక్ట్గా వేసేసి ఇది 2 ఏళ్లలో చేశానంటున్నారు. ఇక్కడ ఒక వ్యాలిడ్ పాయింట్ ఒకటి ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆయన హయాంలో జరిగిన ఖర్చు 1.30 లక్షల కోట్లు నేడు ఈ రోజున కొనుగోలు శక్తితో వరల్డ్ బ్యాంక్ వినియోగదారుల సూచి అండి, ఇది నేను చెప్తున్న మాట కాదు. భారతదేశ సిపిఐ సూచి 2021లో 192.4 ఉంటే ఇప్పుడు 2025లో 233.1కి చేరింది. అంటే 2021 నుంచి 2025 వరకు కూడా ధరల స్థాయి సుమారు 21.15% చేరింది. దీని ప్రకారంగా కనుక లెక్కేస్తే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అమౌంటే ఈ రోజుతో క్యాలిక్యులేట్ చేసుకుంటే 1.60 లక్షల కోట్లు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది మాత్రం 1.49 లక్షల కోట్లు. కానీ ఆయనే ఇండియాలో నేను టాప్ ఇచ్చానని చెప్తున్నారు. ఇది దీని వెనకున్నటువంటి అసలు వ్యవహారం. శివప్రసాద్ రెడ్డి గారు అదే నేను చెప్పింది అదే కదా. ఇట్లా అబద్ధాలు చెప్పడంలోనూ కన్ఫ్యూజ్ చేయడంలోనూ సిద్ధహస్తుడు అని చెప్పి తన కుమారుడు లోకేష్ బాబు ఏ విధంగా అయితే డబ్బులు పెట్టి డిగ్రీ సర్టిఫికేట్లో పిహెచ్డి సర్టిఫికేట్లో ఆర్ట్స్కోడని ఇంకోటని కొనపరుచుకున్నాడో అట్లనే ఈయన చెప్పి ఈ లెక్కాచారాలు ఉంటాయి తప్ప మరొకటి కాదు. మేము స్పష్టంగా అడిగేది ఒకటేనండి, నువ్వు 2 లక్షల కోట్లు ఇచ్చినావా, 10 లక్షల కోట్లు ఇచ్చినావా, 20 లక్షల కోట్లు ఇచ్చినావా, ఎంత ఇచ్చినావా పక్కన పెడదాం. అది ఆ తర్వాత సెకండరీ మాట్లాడదాంలే. ఈ లెక్కాచారాలు డీబీటీ నాన్ డీబీటీ జగన్ ఎంత ఇచ్చినావు, నువ్వెంత ఇచ్చినావు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది, ఎక్సైజ్ ఎంత వచ్చింది, ఇవన్నీ తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు నా ఓటు తీసుకునేటప్పుడు ఇస్తానని చెప్పినట్టు ఇచ్చినావా, ఇయ్యలేదా? నీకు పాస్ అయినా నీకు ఫెయిల్ అయినా మార్కులు వచ్చేది, డిస్టెన్స్ అయినా వచ్చేది ప్రజల దగ్గర నుంచి ఈ ఒక్కదానికే. నువ్వు ఏవైతే వాగ్దానం చేసినావో అది ఇస్తే నువ్వు పాస్, అది ఇవ్వకపోతే నువ్వు ఫెయిల్. సార్ దానికి కూడా ఒక లాజిక్ చెప్పారండి, ఒకసారి విందాం. ఆ బ్యాలెన్స్ ప్లే చేయండి. అది ఇప్పటికీ 1,49,000 కోట్ల రూపాయలు వెల్ఫేర్ పైన ఖర్చు పెట్టాం. ఇది బిగ్గెస్ట్ అమౌంట్. అభివృద్ధి జరుగుతూనే వెల్ఫేర్ మీద ఖర్చు పెట్టి 1,49,401 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 2 ఏళ్లలో 30,607 గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చాం. 15,941 టీచర్ పోస్టులు మెగా డిఎస్సి పైన ఇస్తే ఫస్ట్ సంతకం పెడితే నేను దానికి 150-200 పిటిషన్లు వేసి కోర్టులో జరగనీయకుండా ప్రయత్నం చేస్తే అవి క్లియర్ చేసి 100% ట్రాన్స్పరెన్సీ, ఎవ్వడు ఎక్కడ వేలెత్తి చూపకుండా వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వడానికి కూడా కుటుంబ సభ్యులతో సహా వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చి పంపిస్తే దానిపైన ఆరోపణలు, కోడిగుడ్డు పైన ఏకలు వెక్కుతున్నారు. ఏమనాలో వాళ్ళు నాకు అర్థం కావడం, ఎలాంటి మనుషులు కూడా అర్థం చేసుకోలేకపోతున్నాం. అంటే 5 ఏళ్ళు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరాశ నిస్పృహల మధ్య ఉండే యువత ఈ అనౌన్స్మెంట్ ఇవ్వగానే బాగా కష్టపడి చదువుకుంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి కూడా వచ్చే పరిస్థితి వచ్చారంటే ఇది ఒకటి. ఇట్లా ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని రివైవ్ చేసుకుంటూ ముందుకెళ్ళాం. నెక్స్ట్ ఒకటి ఎఫ్సి చెప్పండి దీని మీద. సరే, ఇక 5 ఏళ్ళు ఉద్యోగాలు కోడిగుడ్డికి ఏకలు బిగుతున్నారని చెప్తున్నారు. ఆ కోడిగుడ్డికి ఇది కూడా మరి కోడిగుడ్డికి ఏకలు బీకే దీని కిందకు వస్తుందేమో. కానీ నాకు ఇక్కడ ఇంకొక డౌట్ కూడా ఉందండి. అసలు ఇందులో ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి వాటిల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాను ఆయన విడిగా ఎక్కడా కూడా అనౌన్స్ చేయలేదు. పిఎం కిసాను, ఆహార సబ్సిడీ, ఆరోగ్య పథకాలు, విద్యుత్ రంగ సహాయం లాంటి వాటాల్లో కేంద్రం వాటా ఎంత ఉందనేది చెప్పలా. రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఆదాయాల నుంచి ఎంత మొత్తం ఖర్చు చేసింది ఇందులో అనేదాన్ని ఆయన ఎక్కడా కూడా అనౌన్స్ చేయలేదు. అప్పులు ఇతర వనరుల ద్వారా సమకూర్చిన మొత్తం ఎంత అనే వివరాలు